జయంతి అనే పదం వాడకండి. మీరు కరెక్ట్గానే విన్నారు. జయంతి అనే పదం ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎందుకు వాడకూడదో నేను ఇప్పుడు వివరంగా చెప్తాను. మానవుల జన్మదినం అంటే పుట్టినరోజు జరిగితే మనం ఏమంటాం? పుట్టినరోజు లేక జన్మదినం అని అంటాం. అదే చనిపోయిన వాళ్ళు జన్మదినాలు జరిగితే ఏమంటాం? జయంతి అంటాం. బతుకున్న వాళ్ళకు పుట్టినరోజు జన్మదినం అంటాం. అదే చనిపోయిన వాళ్ళకైతే జయంతి అంటాం. అంటే ఎగ్జాంపుల్ నెహ్రూ జయంతి, గాంధీ జయంతి, అంబేద్కర్ జయంతి, ఇలా వాళ్ళు మహనీయులైనప్పటికీ కూడా మానవులు కాబట్టి వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పుట్టినరోజును జయంతి అని సంబోధిస్తాం. అది దేవతలకు కూడా చాలామంది జయంతి అని సంబోధిస్తున్నారు. ఉదాహరణకి హనుమాన్ జయంతి, పరశురామ జయంతి, విశ్వకర్మ జయంతి ఇలా సంబోధిస్తూ ఉంటారు. మరి దేవతలకు మరణం లేదు కదా, వారికి జయంతి అని ఎందుకు వాడాలి? మరేం వాడాలి? నేనైతే జన్మోత్సవం, అవతరణ, ఆవిర్భావం ఇలాంటి పదాలు వాడతాను. మీకేమన్నా ఈ సందర్భానికి తగిన మంచి పదాలు దొరికితే వాడుకోవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి నేను చెప్పాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి నేనేం చెప్పాను. నమస్తే.